క్లౌన్ అన్నప్పుడు మనం ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫ్థాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలండి క్లౌన్ అనే వర్డ్ కి? నేను చెప్పాలి మేడం. మేడం. ఓడబ్ల్యూ. ఎందుకని? వస్తుంది కాబట్టి మిడిల్ ఔ కాబట్టి సౌండ్ వస్తుంది, మిడిల్లో వచ్చింది, అది కూడా వర్డ్ ఎండింగ్ మనకి ఎంతో ఎండ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ లో లేదా మిడిల్లో ఔ సౌండ్ వస్తేనేమో ఓయూ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఒక్కొక్కసారి మిడిల్లో ఔ సౌండ్ వర్డ్ ఎండింగ్ ఎంతో ఎండ్ అయినప్పుడు కూడా మనం అప్పుడు ఓడబ్ల్యూ అనే డిఫ్థాంగ్ ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ క్లౌన్ అన్నప్పుడు ఓడబ్ల్యూ రాయాలి. నెక్స్ట్ మౌత్ కి నేను చెప్పాలి మేడం. చెప్పండి. మేడం. ఓయు. గుడ్ అండి. నెక్స్ట్ కాయిన్ చెప్పండి. కాయిన్ కి ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫ్థాంగ్ ఓ అయ్యా ఓ వైనా? ఓఐ మేడం. ఓ ఐ. వెరీ గుడ్. నెక్స్ట్ మరి ఎనాయ్. ఎనాయ్ కండి ఎండింగ్ లో ఓ వై ఎండింగ్ లో ఐ సౌండ్ కాబట్టి ఓ వైతో ఎండ్ అవుతుంది. నైస్. నెక్స్ట్ కౌ. కౌ అన్నప్పుడు ఇక్కడ ఎండింగ్ లో ఔ సౌండ్ వస్తుంది. దీనికండి వస్తుంది మేడం. ఓడబ్ల్యూ మేడం. ఓడబ్ల్యూ. గుడ్ అండి. మరి క్లౌడ్ కి మిడిల్ లో ఔ సౌండ్ వస్తుంది అప్పుడు ఓయూ మేడం. ఓయూ రాయాలి. గుడ్ అండి. నెక్స్ట్ ఎంజాయ్. ఎంజాయ్ కి కూడా ఎండింగ్ లో ఆయ్ సౌండ్ ఎండింగ్ లో వస్తుంది. ఓవై ఎండింగ్ లో వస్తుంది వచ్చింది కాబట్టి ఆయ్ అన్నప్పుడు ఓవై రాయాలి. టాయిలెట్ మిడిల్ లో వస్తుంది ఆయ్ సౌండ్ అప్పుడు ఓ ఐ రాయాలి మేడం. మిడిల్ లో వస్తుంది ఓఐ రాయాలి. మేడం. ఎస్ ఓఐ అండి. నెక్స్ట్ షీట్ అండి. ఇప్పుడు ఏయుఏడబ్ల్యూ. ఏయుఏడబ్ల్యూ డిఫ్థాంగ్స్ కూడా సేమ్ అంతేనండి. స్టార్టింగ్ లో లేదా మిడిల్ లో ఆ సౌండ్ వస్తే ఏయుతో రాస్తాం, ఎండింగ్ లో ఆ సౌండ్ వస్తే ఏడబ్ల్యూ రాస్తాం. ఓకే మేడం. ఓకేనా? ఇప్పుడు ఆటో ఏ స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి ఏయు రాయాలి. ఓకే. నెక్స్ట్ ఇదండి ఏది మ్యామ్? బ్రాల్. ఏడబ్ల్యూ మ్యామ్. ఏడబ్ల్యూ. ఓకే. నెక్స్ట్ స్ట్రా. స్ట్రా అండి ఏడబ్ల్యూ మ్యామ్. ఏడబ్ల్యూ మేడం. ఏడబ్ల్యూ. జా. ఏడబ్ల్యూ మేడం. ఏడబ్ల్యూ. నెక్స్ట్ బాయిల్ అన్నాం కదా. బాయిల్ అన్నప్పుడు ఇక్కడ మిడిల్ లో ఐ సౌండ్ వచ్చింది, సో ఓఐ రాయాలి. రైట్. ఎస్ మ్యామ్. ఎంజాయ్ కి ఎండింగ్ లో ఐ సౌండ్ వస్తుంది, ఓవై. బాయ్ అన్నప్పుడు కూడా అంతే, ఎండింగ్ లో ఐ సౌండ్ వస్తుంది అప్పుడు ఓవై. జాయింట్. ఓఐ. టాయిలెట్ ఓఐ మేడం. ఓఐ అండి. డెస్ట్రాయ్ ఓవై. ఓవై. మాయిస్ట్ ఓఐ. ఓఐ అండి. సో ఇవి ఓఐ ఓవై డిఫ్థాంగ్స్. నెక్స్ట్ ఏయుఏడబ్ల్యూ డిఫ్థాంగ్స్ మళ్ళీ. ఓకే. ఆథర్ స్టార్టింగ్ లో వచ్చింది కాబట్టి ఆ సౌండ్ ఏయు. ఇది పాన్. ఏయు మేడం. ఏడబ్ల్యూ వస్తుంది. హాంటెడ్ ఏయు అండి. వాల్ట్ ఏయునా ఏడబ్ల్యూనా? డబ్ల్యూ మేడం. ఏయు వస్తుంది మేడం. ఓకే, ఇది మీరు నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇదండి బాయిల్. బాల్. బాల్. బాల్ అండి. ఓకే. నంబర్ తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు వాల్ట్ దీని స్పెల్లింగ్ చూసారా అండి? తెలిసిందా? చూసాం మేడం. ఏయునా మేడం? ఏయు మేడం. ఏయు వస్తుంది. వాల్ట్ రూమ్ అంటే స్ట్రాంగ్ రూమ్ అండి. నెక్స్ట్ ఇదండి బాయిల్. బాల్. బాల్ అయితే మేడం. ఏయు ఆర్ ఏడబ్ల్యూ? ఏడబ్ల్యూ అండి. ఏడబ్ల్యూఎల్ అంటే బాల్ అంటే ఏం లేదు, గట్టిగా ఎడవడాన్ని ఈ బాల్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ పా ఎండింగ్ లో వచ్చింది ఆ సౌండ్, దీనికి కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఏడబ్ల్యూ. ఆస్ట్రోనాట్ దీనికండి ఏడబ్ల్యూ.
డబ్ల్యూనా? ఏయు మేడం. ఏయు అండి. ఏయు. నెక్స్ట్ కాషన్. ఏయు. స్ట్రా. ఏడబ్ల్యూ. ఏడబ్ల్యూ. ఈ ఓఐ ఓవై బాయ్ అన్నప్పుడు ఎండింగ్ లో వచ్చింది కాబట్టి ఓవై. ఓవై. టాయ్ ఓవై. హలో యా. మేడం. కాయిన్ మిడిల్ లో ఐ సౌండ్ వచ్చింది కాబట్టి ఓఐ. ఓఐ మేడం. బాయిల్ మిడిల్ లో కాబట్టి ఓఐ. ఓఐ. ఆయిల్ స్టార్టింగ్ లో కాబట్టి ఓఐ. ఓఐ. జాయ్ ఎండింగ్ లో ఐ సౌండ్ కాబట్టి ఓవై. ఆయిస్టర్ ఓవై. ముచ్చపు చెప్పండి ఆయిస్టర్ అంటే. సాయిల్ ఓఐ. ఓఐ. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ ఓఐ ఓవైకి రిలేటెడ్ డిఫ్థాంగ్స్ అండి.